అందరికీ నమస్తే. చలాకీ అమ్మ ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు యంగ్‌స్టర్స్‌కంతా చాలా పెద్ద సమస్య ఏమంటే, తల ఒక ఎంట్రుకలు గుత్తులు గుత్తులుగా రాలిపోవడము, చాలా సన్నగా పీలికలాగా అవ్వడము, ఇటువంటిది చాలా పెద్ద సమస్యగా అవుతుంది. దీనికి అనేక కారణాలున్నా, ఒక ఒక పొల్యూషన్ ఒక కారణమైతే, నీళ్ళు ఒక కారణము చెప్పబడుతుంది. ఇదే కాకుండా స్ట్రెస్ చాలా మందికి స్ట్రెస్ లేని జీవితం అంటూ లేనే లేదన్నమాట. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు స్ట్రెస్‌తో జీవితమే సాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసే పని కాబట్టో, దానివల్ల స్ట్రెస్ వచ్చి బాగా ఎంట్రుకలు రాలిపోతుంది. ఆ ఎంట్రుకలు రాలిపోతుందన్న స్ట్రెస్సే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు చుండ్రు, దురదలు తోడు చేసుకుంటుంది. దీనికి ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను. ఈ నూనెని వారానికి 3 సార్లు అప్లై చేసి, మనకు ఇంట్లో ఉండే అవైలబిలిటీ ఉండే షాంపూతో మనం బాగా తలస్నానం చేసినట్టయితే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. కంటికి చాలా మంచిది. బాగా చుండ్రు అంతా వెళ్ళిపోతుంది. దురదలు బాగా తగ్గిపోతుంది. మీకు స్ట్రెస్ లెవెల్ కూడా బాగా తగ్గిపోతుంది. ఈ నూనెని ఎలా సింపుల్‌గా తయారు చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ పచ్చి బియ్యం, 2 టేబుల్ స్పూన్ మెంతులు. మెంతులు వెంట్రుకలకి కండిషనర్గా పనిచేస్తుంది. కలౌంజీ సీడ్స్, ఇవి కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలన్నమాట. ఇది వెంట్రుకల యొక్క రూట్ని బాగా బలపరుస్తుంది, వెంట్రుకలు చిట్లిపోకుండా కాపాడుతుందన్నమాట. ఒక 4-5 చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇందులో సల్ఫర్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీగాను, యాంటీ బ్యాక్టీరియాగాను పనిచేస్తుంది. దురదల్ని బాగా తగ్గిస్తుంది. డాండ్రఫ్ని బాగా తగ్గిస్తుంది. 2 ఇంచ్ అల్లం కూడా తీసుకోవాలన్నమాట. ఇది జలుబు చేయకుండా కాపాడుతుంది. ఇకపోతే ఆవాల నూనె. ఈ ఆవాల నూనె స్కాల్ప్లో నుంచి బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. జుట్టు బాగా పెరగడానికి దోహదపడుతుంది. బియ్యంని, మెంతులని, కలోంజీ సీడ్స్ని మిక్సీ జార్లో బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయలను కూడా తొక్క తీసేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అల్లంని బాగా తురుముకొని పెట్టుకోవాలన్నమాట. బాగా శుభ్రంగా ఉన్న ఇనుము కడాయే తీసుకోవాలన్నమాట. ఇనుము కడాయిలో ఎటువంటి తుప్పు ఉండకూడదు. బాగా కడిగి తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి బాగా వేడెక్కించాలి. బాగా వేడెక్కిన కడాయిలో ఆవాల నూనె 200 గ్రామ్ అందులో వేసి బాగా కాగనివ్వాలి. బాగా కాగిన తర్వాత మనము పౌడర్ చేసుకున్న ఈ మిశ్రమంని అందులో వేసేసి, చిన్న ఉల్లిపాయల ముద్దలు కూడా అందులో వేసేయాలన్నమాట. బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మంచి వాసన వస్తుంది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అల్లం ముద్దను కూడా ఇందులో వేసేయాలన్నమాట. అన్నిటిని బాగా కలుపుకుంటూ ఉండాలి. సన్నని మంటపైనే ఉడకనివ్వాలి. ఈ యొక్క నూనెలో దాని యొక్క ఎసెన్స్ అంతా బాగా దిగుతుంది. దిగిన తర్వాత నూనె ఈ విధంగా నల్లగా అయిపోతుందన్నమాట. మనం వేసిన యొక్క ఇంగ్రీడియంట్స్ అంతా నల్లగా అయిపోతుంది. ఆ సమయంలో మనము స్టవ్ ఆఫ్ చేసి బాగా ఆరనిచ్చి ఒక తెల్లటి మస్లిన్ క్లాత్లో దీనిని బాగా వడిగెట్టుకోవాలి. వడిగెట్టుకున్న ఈ మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ కూడా ఎంట్రుకల్ని బలపరుస్తుంది. బాగా పెరగటానికి ఉపయోగపడుతుంది. క్యాస్టర్ ఆయిల్ వేసి బాగా కలిపిన తర్వాత శుభ్రమైన గాజు బాటల్లో అయినా, ప్లాస్టిక్ బాటల్లోనైనా దీన్ని స్టోర్ చేసుకొని ఉంచవచ్చు. ఇది ఒక 6 నెలల పాటు బాగుంటుంది. ఇది వారానికి 3 సార్లు మనం తలకు బాగా పట్టించి ఒక 2 గంటల సేపు అలాగే వదిలేసి, దాని తర్వాత మనం సాధారణమైన షాంపూతో తలకు పోసుకుంటే బాగా ఉంటుందన్నమాట. మనకు దురదలు, చుండ్రు ఆ సమస్య ఉండదు. బాగా జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. మీరు ట్రై చేసి కమెంట్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. మీకు ఈ చిట్కా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.